నా గురి తప్పుగా ఉందని అంటున్నావా? అది సరిగ్గానే ఉన్నది. చూడు, ఈ అస్త్రంతో అర్జున్ తల 1000 ముక్కలు అవుతుంది అంటూ అర్జున్ తల గురిపెట్టి వదిలాడు. అది నాగాస్త్రం అని కృష్ణునికి అర్థమైంది. కానీ ఆ విషయాన్ని అర్జున్కి తెలియజేసి అతను దానికి విరుగుడుగా మరో అస్త్రాన్ని సంధించేంత సమయాన్ని నాగాస్త్రం అతనికి ఇవ్వదు. ఏమి జరిగిందో తెలిసే లోపనే అర్జున్ తల నిజంగానే 1000 ముక్కలవడం ఖాయం. అందువల్ల కృష్ణుడే తానే ఏమైనా చేయాలి, కానీ తాను యుద్ధం చేయనని ముందుగానే చెప్పాడు. కనుక కృష్ణుడు తన కుడికాలను పైకెత్తి రథాన్ని గట్టిగా క్రిందికి తొక్కాడు. దానితో రథం భూమిలోనికి 5 అంగుళాలు దిగిపోయింది. కర్ణుడు వదిలిన నాగాస్త్రం వేగంగా వచ్చి అర్జున్ తలకు తగలాల్సిన బాణం అర్జున్ కిరీటం పై భాగంలో తగిలి అతని కిరీటం మాత్రం పక్కకు పడి విష ప్రభావంతో బగబగ మండిపోయింది. దాని గూటికి అర్జున్కి కాసేపటి వరకు ఊపిరి కూడా కష్టంగా అందింది. శల్యుడు కావాలనే అలా చేశాడని, మంచి అవకాశం చేజారిపోయిందని కర్ణుడు ఆవేదన చెందాడు. అయినా ఏమీ పర్వాలేదు, ఇక నేను బ్రహ్మాండాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఇక చూడు అర్జున్ గతి ఏమోనో అని శల్యునితో అంటూ బాణాన్ని తీసి నిదుటికి పెట్టుకొని మంత్రాన్ని జపించడం ఆరంభించాడు. కానీ గురువు పరశురాముడు శాపం వల్ల కర్ణుడు ఆ మంత్రాన్ని